బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైపోయింది. ఉదయం 7 గంటల నుంచే భారీగా జనం ఓటు వేయడానికి తరలి వస్తుండడం చూస్తున్నాము. ఏకంగా లక్షలాది మంది ఇప్పుడు ఓటేసేందుకు సిద్ధమంటున్నారు. మేమంతా సిద్ధం అంటూ ముందుకు వస్తున్నారు. తమ నచ్చిన లీడర్లకు, నచ్చిన పార్టీలకు ఓట్లు వేస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమ బాధ్యతను నిర్వహిస్తూ సెల్ఫీలు కూడా పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదలైపోయింది. ఉదయాన్నే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ భారతి ఇద్దరు కుమార్తెతో కలిసి మొత్తం కుటుంబ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు తన స్వస్థలమైన పులివెందుల్లో ఓటు అయితే వేయడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో బాకరావుపురంలో 138 పోలింగ్ బూత్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఆ సమయంలో క్యూల్లో నిల్చున్న ఓటర్లకు ఆయన అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా మీడియాతో జగన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు ఆయన. మరోవైపు ఆయన సతీమణి వైఎస్ భారతి చిన్నారులు అభిమానులతో ఫోటోలు దిగి సందడి చేశారు. సందడి చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఓటు ఖచ్చితంగా వినియోగించుకోండి అని ఆయన పిలుపునివ్వడం జరిగింది. కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి, మంచి గవర్నెన్స్ను ఎన్నుకోండి అంటూ తాను చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. నా అవ్వాతాతలందరూ, నా అక్క చెల్లెమ్మలందరూ, నా అన్నదమ్ములందరూ, నా రైతన్నలందరూ, నా యువతి యువకులందరూ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనార్టీలందరూ అందరూ కలిసి రండి, తప్పకుండా ఓటు వేయండి అంటూ జగన్ ట్విట్టర్ వేదికగా కూడా ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కొన్ని నెలలుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ యుద్ధం మాదిరిగా ఒక ప్రణాళికతో ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు జగన్ ప్రతి అడుగులో ఇటు ప్రభుత్వ పెద్దలు కానీ, అధికార పార్టీకి సంబంధించి కానీ, సోషల్ మీడియా కానీ ఇలా లక్షలాది మంది ఎంతో కష్టపడ్డారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మంచి చేసిన ప్రభుత్వం మళ్ళీ రావాలని, మంచి చేయాలని మనసారా కోరుకుంటున్నానంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు కూడా ఓటు అయితే వినియోగించుకోవడం జరిగింది. ఇక తాజాగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు హైదరాబాద్ వేదికగా భారీగా ఓట్లయితే తమ ఓటు హక్కును వినియోగించుకునే కార్యక్రమం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి కూడా ప్రముఖులతో పాటు సామాన్య జనాలు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలకు భారీగా జనాలు క్యూ కడుతున్నారు. సుమారు 1-2 గంటలు లైన్లో వేచి మరీ ఇక్కడ ఓటు వేసే కార్యక్రమం అయితే మనం చూస్తున్నాము. ఇక ఉండవెల్లిలో ఓటు వేసిన చంద్రబాబు నాయుడు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఖచ్చితంగా ఓటు వేయండి అంటూ కూడా ఆయన కూడా అక్కడ నుంచి పిలుపునివ్వడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి అయితేనేమి, జూనియర్ ఎన్టీఆర్ అయితేనేమి, అల్లు అర్జున్ అయితేనేమి వీళ్ళందరూ కూడా ఉదయాన్నే ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరిగింది. తమకు నచ్చిన పార్టీలకు ఓట్లు వేస్తూ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇరు పార్టీలకు చేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వినాశ లైక్